హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్లీస్ బుక్ షెల్ఫ్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డేంజరస్ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ అరౌండ్ ద వరల్డ్. ఈ రిచువల్స్ చూడ్డానికి కొంచెం కష్టంగా, చేయడానికి చాలా కష్టంగా ఉంటాయి. కొన్ని డెడ్లీ రిచువల్స్ ని బ్యాన్ చేసినప్పటికీ ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. మరి ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్. ఫస్ట్ రిచువల్ ఇంపేలింగ్ అంటే స్కిన్ పైన అటు నుంచి ఇటుకి పొడుచుకుంటారు అని అర్థం. తమిళనాడు అండ్ రిలేటెడ్ పార్ట్స్ లో తమిళ్ మంత్ తాయ్ వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఫుల్ మూన్ డే రోజు తాయ్ పూసం అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. వాళ్ళ షోల్డర్స్ పైన హెవీగా ఉన్న కావళ్ళు తీసుకొని ఆ తర్వాత ఇంపేలింగ్ చేసుకుంటారు. చీక్స్ పైన కానీ లేదా బ్యాక్ ఆర్ షోల్డర్స్ పైన కానీ చెస్ట్ పైన కానీ ఇంపేలింగ్ జరుగుతుంది. మెయిన్లీ ఈ ఇంపేలింగ్ మురుగన్ సురపద్మన్ అనే ఒక రాక్షసుణ్ణి వేల్ అనే ఆయుధంతో సంహరించుంటాడు. అందుకే ఆ వేల్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ తోనే వీళ్ళు ఇంపేలింగ్ చేసుకుంటారు. ఇది ఇండియా, తమిళనాడులోనే కాదు ఇంకా మలేషియాలో కూడా జరుపుకుంటారు. కౌలాలంపూర్ లో ఉన్న శ్రీ మహామారియన్ టెంపుల్ కి వెళ్ళాలంటే 8 hours టైం పడుతుంది. అలానే 272 స్టెప్స్ తీసుకొని బటు కేవ్స్ లో ఉన్న ఆ టెంపుల్ కి ఇలానే నడుచుకుంటూ వెళ్తారు. ఇలా మలేషియాలోనే, ఇండియాలోనే కాదు ఇంకా మారిషస్ లో, కెనడాలో, క్యారిబియన్ ఐలాండ్స్ లో, యుఎస్ఏ లో కూడా చేసుకుంటారు. ఇంకా ఇంపేలింగ్ చేసే రిచువల్స్ థాయిలాండ్ యాన్యువల్ వెజిటేరియన్ ఫెస్టివల్ లో కూడా జరుగుతుంది. అక్కడ చైనీస్ పీపుల్ లోకల్ ఉమెన్ ని, మెయిన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని పెర్నాకన్స్ అంటారు. ఆ పెర్నాకన్స్ చైనీస్ గాడ్ కాపాడుతాడు అన్న నమ్మకంతో ఇలా చేస్తారు. మనకి చూడ్డానికి చాలా కష్టంగా, వాళ్ళకి చాలా నొప్పి ఉంటుంది అనిపించినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి అసలు ఎటువంటి నొప్పి అనేది ఉండదంట. నంబర్ 2, ఫైర్ వాకింగ్ అండ్ హితావరి షింజి. ఈ రెండు రిచువల్స్ ఒకేలాగే ఉంటాయి చేయడానికి, బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో జరుగుతాయి. సో ఫస్ట్ మనం ఫైర్ వాకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ ఇండియా అయితే ఫైర్ వాకింగ్ వచ్చేసి ఏం లేదు, అగ్నిగుండం, ఆ మంట పై నడచడం, ఫైర్ పై నడచడమే. అండ్ ఇది మోస్ట్లీ మనం అమ్మవారి గుళ్ళ దగ్గర ఎక్కడైనా బాగానే చూసుంటాం. ఒకవేళ చూడకపోయినా సీరియల్స్ చూసే వాళ్ళు ఉంటే సీరియల్స్ లో ఇలాంటివన్నీ చాలా కామన్ అండి. ప్రతి హీరోయిన్ ఇంకా సీరియల్స్ లో ఇలాంటివి చేస్తారనమాట. ఒక కోల్ పెట్టి ఇంకా కోల్స్ పైన, ధర్మకోల్ పైన నడుస్తూ ఉంటారు. సేమ్ అంటే అలా కాకపోయినా వీళ్ళు నిజంగానే ఇక్కడ చేస్తారనుకోండి రియల్ లైఫ్ లో. వాళ్ళు ఇది మనకి ఇండియాలో ఎందుకు చేస్తారంటే వాళ్ళ కోరికలు కానీ ఏదైనా ఒకటి మొక్కుకుంటే తీరితే ఇలా చేస్తామని మొక్కుకొని చేస్తారు. ఇప్పుడు హితావరి షింజి గురించి మాట్లాడుకుందాం. హితావరి షింజి వచ్చేసి ఒక జపనీస్ రిచువల్. ఇది జపనీస్ షింటో బుద్ధిస్ట్ ఇలా చేస్తారనమాట. ఇది అకిబాసన్ ఎన్సుజి అనే ఒక టెంపుల్లో సెకండ్ సండే, డిసెంబర్ లో వచ్చే ఒక సెకండ్ సండే రోజు ఇది జరుగుతుంది. ఒక క్వాలిఫైడ్ ప్రీస్ట్, అక్కడ ఉన్న క్వాలిఫైడ్ పూజారి, ఎన్సుజీలో ఉండే క్వాలిఫైడ్ పూజారే ఈ అగ్ని పైన నడవాలన్నమాట. పాపం ఓన్లీ ఇక్కడ పూజారే నడవాలి. పూజారి లేదా అక్కడ అతని ఫాలోయర్స్, మెయిన్లీ బుద్ధిస్ట్ ఫాలోయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దీనిపైన నడుస్తారు. వాళ్ళే ఎందుకు ఇలా చేస్తారు అంటే, ఏం నమ్ముతారు అంటే వాళ్ళు స్పిరిచువల్ గా చాలా క్లీన్ గా ఉంటారు అని చెప్పి, ఇంకా వాళ్ళకి లైఫ్ లో ఒక ఫిలాసఫికల్ క్లారిటీ, సైకలాజికల్ గా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారని నమ్ముతారు. అందుకే ఇలాంటి ఈ రిచువల్ చేస్తారు. దో ఇట్స్ హాట్ అండ్ ఫైరింగ్, వాళ్ళకి వాళ్ళ నమ్మకాలు కాబట్టి వాళ్ళు చేస్తారు. అండ్ థర్డ్ ట్రెడిషన్, ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ ఆర్ ఖడ్స్. ఇండియాలో గుజరాత్లో ఒక ప్రామినెంట్ కమ్యూనిటీ ఇంకా ఈ ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ఉంది. ఇది మెయిన్లీ ఎర్లీ టీనేజర్స్ ఉన్న అమ్మాయిలకి ఇలా చేస్తారనమాట. అయితే దీంట్లో ఫీమేల్ జెనిటల్ ఎక్స్టర్నల్ పార్ట్ ని కట్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే, ఇలా చేస్తే వాళ్ళ అమ్మాయిల్ని చాలా ప్రాపర్ గా, పద్ధతిగా పెంచినట్టు అని వాళ్ళు ఫీల్ అవుతారంట. అలా ఎఫ్జిఎం వల్ల వచ్చే ఇమ్మెన్స్ పెయిన్ కి బలైపోయిన అమ్మాయి జోహ్రీ. వాళ్ళు తన అమ్మతో కలిసి జోహ్రీ ముంబైలో ఉండేది. వాళ్ళు ఉండే చోట కూడా ఈ ప్రామినెంట్ కమ్యూనిటీ ఉండేది అనమాట. అండ్ దేవర్ ఆక్యుపైడ్ ఆఫ్ 2 million ఆఫ్ ఇండియన్ పాపులేషన్. ఒక రోజు సడన్ గా జోహ్రీని వాళ్ళమ్మ వచ్చి, నిన్ను ఒక చోటికి పిలుచుకొని వెళ్తున్నాను, ఇప్పుడు నీకు ఒకటి చేస్తాం, దానివల్ల నీకేం పెయిన్ రాదు అని చెప్పింది. అండ్ జోహ్రీ కూడా ఓకే అని చెప్పి వెళ్తుంది వాళ్ళమ్మతో. వాళ్ళు ముంబైలో
బెండి బజార్ లో ఉన్న ఒక ఓల్డ్ బిల్డింగ్ లోపలికి వెళ్తారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ లో ఒక ముసలామ కనిపిస్తే ఆమెకి వీళ్ళిద్దరు గ్రీట్ చేస్తారు. అండ్ ఆమె జోహ్రీని లోపలికి పిలుచుకొని వెళ్ళి నీకేం నొప్పి ఏం రాదు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పినట్టే చెప్తుంది. సో జోహ్రీ కూడా చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. అండ్ తర్వాత అప్పుడే తనకి ఎఫ్జిఎం చేస్తారు. ఎఫ్జిఎం చేసిన వెంటనే తనకి ఇమ్మెన్స్ బ్లీడింగ్ అండ్ చాలా భరించలేనంత పెయిన్ వస్తుంది. ఇలా తను చాలా ఏడుస్తుంది అండ్ ఇట్లా చాలా జరిగి చాలా ఇయర్స్ అయిపోతుంది. ఎన్ని ఇయర్స్ అయినా దీన్ని ఎవరు క్వశ్చన్ చేయరు, ఈవెన్ జోహ్రీ కూడా. ఎందుకంటే తనకి ఇది చాలా కామన్ గా అనిపిస్తుంది, వాళ్ళు ఉన్న కమ్యూనిటీలో ఇది చాలా కామన్ అయిపోయి ఉంటుంది కాబట్టి. అరౌండ్ 2015 జోహ్రీ ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసింది. ఆ ఎన్జిఓలో మెయిన్ గా వాళ్ళు పనిచేసేది ఏంటంటే అగెయిన్స్ట్ ఎఫ్జిఎం. అండ్ ఇలా జోహ్రీనే కాదు, షీఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇంకా చాలా మంది అరౌండ్ ద వరల్డ్ ఉన్నారనమాట. అలానే వాళ్ళు ఇంకా చాలా యాక్టివిస్ట్స్ కూడా దీనికి అగెయిన్స్ట్ గా పనిచేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కూడా దీనికి ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడం వైలేషన్ ఆఫ్ ఫీమేల్ రైట్స్ అని ఇచ్చారు. ఇలా జరగకూడదు అని కూడా చెప్పారు. బట్ రికార్డెడ్ గా ఏ లా ఆర్ ఏ యాక్ట్ దీనిపైన ఎందుకు తీసుకొని రాలేదంటే ఇది ఎక్కడ రికార్డెడ్ గా ఇలా జరుగుతుంది ప్రాక్టీస్ అని ఇప్పటికి కూడా లేదు కాబట్టి. బట్ స్టిల్ అన్నోన్ గా కొన్ని కమ్యూనిటీస్ లో ఇంకా కొంతమంది ఇలా చేపిస్తూనే ఉన్నారు. అండ్ February 6th అవేర్నెస్ కోసం యాంటీ ఎఫ్జిఎం డేగా అందరూ కలిసి డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా అమ్మాయిలకైనా అబ్బాయిలకు కూడా చేస్తారు, కానీ వాళ్ళు ఇన్ఫాంట్స్ గా ఉన్నప్పుడే చేస్తారు. ఇంకా ఇలా ఎఫ్జిఎం జరిగేది ఇండియాలోనే కాదు, సౌత్ ఈస్ట్ ఆఫ్రికా, నార్త్ ఈస్ట్ ఆఫ్రికా, సబ్ సహారన్ లో ఇంకా ఇలా 27 కంట్రీస్ లో జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఒటేబి షింటో రిచువల్ ఇన్ జపాన్. షింటోస్ కున్న 4 మెయిన్ రిచువల్స్ లో ఇది ఒక రిచువల్. ఈ రిచువల్ ఎందుకు చేస్తారంటే వాళ్ళు చాలా ప్యూరిఫైడ్ గా ఉండాలని చేస్తారనమాట. ఒటేబి అంటే టార్చెస్ అని, మెయిన్లీ 3 గెయిన్డ్ టార్చెస్ అని. టార్చెస్ అంటే బ్యాంబూస్ తో చేసిన బుట్టల్లాగా ఉంటాయి అవి. అండ్ ఈ 3 గెయిన్ టార్చెస్ అరౌండ్ 150 kgs వెయిట్ ఉంటాయి. వీటిని ఒక్కొక్క మనిషి తగిలించుకొని 538 స్టీప్ స్టోన్స్ ని 26 సెకండ్స్ లోనే వాళ్ళు దాటుకుంటూ వాళ్ళు ప్రేయర్ చేసే హాల్వే దగ్గరికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మోస్ట్ డెడ్లియస్ట్ థింగ్ ఏంటంటే ఆ టార్చెస్ కి ఆల్రెడీ నిప్పు పెట్టేసుకొని వెళ్ళాలి. ఆ టార్చెస్ లోపల వీళ్ళు కొన్ని వీళ్ళ విషెస్ అంటే వీళ్ళ కోరికలు, వీళ్ళకి తీరాల్సిన ఆశలు అవి రాసి దాన్ని వీళ్ళు ఫైర్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాలి. ఈ పరిగెత్తే మధ్యలో చాలా యాక్సిడెంట్స్ అయినా జరగచ్చు. అండ్ దేవర్ స్టీపీ స్టోన్స్ కాబట్టి ఎక్కడంలో ఎక్కడైనా పడిపోవచ్చు, లోయలాగా ఉంటుంది కాబట్టి కొంచెం మాక్సిమం బాగా డేంజరస్ రిచువల్, కానీ వాళ్ళు ఇది వాళ్ళ నమ్మకంని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ బేబీ టాసింగ్ ఆర్ ఒకాలి ఆర్ ఓగల్. ఈ రిచువల్ ఆర్ ఈ ట్రెడిషన్ ని మీరు చాలా మందే వినుంటారు. మహారాష్ట్రలో షోలాపూర్ లో ఉన్న ఒక దర్గాలో ఈ రిచువల్ జరుగుతుంది. అయితే ఈ రిచువల్ ని హిందూస్ అండ్ ముస్లిమ్స్ కలిపే చేసుకుంటారు. 30 to 50 feet హైట్ ఆర్ 15 meters హైట్ నుంచి 2 years కంటే తక్కువ ఏజ్ ఉన్న చిన్న పిల్లల్ని వాళ్ళ ప్రీస్ట్ పై నుంచి కిందికి వేస్తారు. అయితే అప్పుడు కింద ఉన్న బెడ్షీట్ ఆర్ ఏదైనా ఒక క్లాత్ పట్టుకొని హిందూ అండ్ ముస్లిం మెన్ అందరూ నిల్చుకొని ఉంటారు. ఆ పిల్లలు ఆ బెడ్షీట్ లో పడతారు. అండ్ అలా చేస్తే వాళ్ళు లాంగర్ లైఫ్ బతుకుతారని, అలానే వాళ్ళ హ్యాపీగా ఉంటారని వీళ్ళ నమ్మకం. ఇలా ఈ సోలాపూర్ లోనే కాదు, కర్ణాటకలో కూడా దిగంబరేశ్వర టెంపుల్ నగరాలలో ఇలానే చేస్తారు. అక్కడ ఒక ప్రీస్ట్ పైనుంచి పిల్లల్ని వేస్తూ ఉంటే కింద పట్టుకుంటారు. ఆల్మోస్ట్ 700 years నుంచి ఇది జరుగుతుంది. అండ్ దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటంటే ఎప్పుడో ఒక 700 years ఆర్ ఇంకా ఎక్కువ చాలా బ్యాకే ఎవరో ఒక మునులు ఇలా చేశారంట. ఎందుకంటే అప్పుడు దేవుడి పైన నమ్మకం కలిగించడానికి, ఆ పిల్లలు కింద పడ్డం కంటే ముందే దేవుడు వచ్చి పట్టుకుంటాడని వాళ్ళ నమ్మకం అంట. నెక్స్ట్ ఇకిపాలెన్ అండ్ యుబిత్సుమే. ఫస్ట్ ఈ రెండు ఒకేలాంటి రిచువల్స్, కాకపోతే వేరే వేరే పర్పసెస్ కోసం వేరే వేరే ప్లేసెస్ లో చేస్తారు. ఫస్ట్ ఇకిపాలెన్, దీన్ని ఇండోనేషియాలో పపావులో దని ట్రైబ్ ఆర్ నదాని అని ఒక ట్రైబ్ ఉంటుంది. ఆ ట్రైబ్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు లేదంటే వాళ్ళ డియరెస్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ మెయిన్ గ్రీవ్ చేసే వాళ్ళని తీసుకొని వచ్చి
వాళ్ళ ఫింగర్స్ ని కట్ చేసి ఆ ఫింగర్స్ ని డెడ్ పర్సన్ తో పాటి ఆ చనిపోయిన వాళ్ళతో పాటి బర్రీ చేస్తారంట. అలా చేస్తే వీళ్ళు చాలా బాధపడుతున్నట్టు, అంటే ఎప్పటికైనా ఆ గ్రీఫ్ గుర్తుండిపోయేట్టు ఉంటుందని, వాళ్ళ సింబాలిక్ గా మేము చాలా బాధపడుతున్నాం అని చూపించడానికి అలా చేస్తారంట. అండ్ మెయిన్లీ ఇలా ఎవరికి ఫింగర్ కట్ చేస్తారంటే ఎక్కువ ఉమెన్ కే చేస్తారు, చాలా వరకు అమ్మాయిలకే చేస్తారంట. నౌ యుబిత్సుమే. యుబిత్సుమే వచ్చేసి యకూజా అని ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ జపాన్ లో ఉంటుంది. ఇప్పుడు కూడా స్మాల్ స్కేల్ ఎగ్జిస్టెన్స్ ఉంది దానికి. అయితే వాళ్ళు ఇది 2 పర్పసెస్ కి చేస్తారు. ఫస్ట్ పర్పస్ ఏంటంటే ఎవరైనా ఆ ఆర్గనైజేషన్ ని వదిలేసి వెళ్ళిపోవాలి అంటే అప్పుడు దాన్ని వదిలేసి పోతున్నందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాం అని చెప్పడానికి వాళ్ళు ఆ వెళ్ళిపోతున్న వాళ్ళ లిటిల్ ఫింగర్ ని కట్ చేసి ఇచ్చి వెళ్ళిపోమంటారు. అండ్ సెకండ్ పర్పస్ వచ్చేసి అలా వాళ్ళ ఫింగర్స్ కట్ చేసుకుంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయని వాళ్ళు నమ్ముతారంట. నెక్స్ట్ వన్, కనిన్గారా స్కిన్ కటింగ్ రిచువల్. ఈ రిచువల్ న్యూ గునియాలో జరుగుతుంది. ఇది అబ్బాయిలు చేసుకునే రిచువల్. అయితే ఇది కూడా వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ రిచువల్ అని చెప్పాలి. బ్యాంబూని ఒక కూస్ గా అలా తయారు చేసి దాన్ని దేంట్లోనో అద్ది ఆ వచ్చిన అబ్బాయిల బాడీ పైన, చెస్ట్ పైన, బ్యాక్ పైన ఇలా అంతా వాళ్ళు క్రొకడైల్ స్కిన్ లాగా పొడుస్తారంట. ఇలా వాళ్ళు ఎందుకు చేస్తారంటే బాయ్హుడ్ టు మెన్హుడ్ వాళ్ళు చేంజ్ అవుతారు అన్నప్పుడు ఇలా చేస్తారు. ఇలా చేసినప్పుడు అక్కడ క్రొకడైల్ స్పిరిట్ వచ్చి వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తుందని వాళ్ళు నమ్ముతారంట. అయితే ఇది వచ్చేసి పవర్ హౌసెస్ ఆర్ ప్రేయర్ హాల్స్ లో అక్కడ చేస్తారు. వాటిని స్పిరిట్ హౌసెస్ అని అంటారు. అయితే ఈ రిచువల్ జరిగే ముందే ఆ అబ్బాయిలందరూ చాలా రోజుల నుంచి చాలా నిష్టగా స్పిరిట్ హౌసెస్ లో ఉండి ప్రేయర్ చేస్తూ ఉండాలంట. నెక్స్ట్, దేవరగట్టు బన్నీ ఉత్సవం. ఈ ఉత్సవం కర్నూల్లో మాలమల్లేశ్వర టెంపుల్లో మిడ్ నైట్ జరుగుతుంది. అయితే ఇక్కడికి భక్తులు రావడమే స్టిక్స్ తీసుకొని వస్తారనమాట. అండ్ ఇక్కడికి కర్ణాటక, తమిళనాడు, ఏపీ ఇలా ఇక్కడ నుంచి చాలా మంది ప్రజలు వస్తారు. దీన్ని చూడడానికి కొంతమంది వస్తారు, దీనిలో పార్టిసిపేట్ చేయడానికే చాలా మంది వస్తారు. సో వాళ్ళు మిడ్ నైట్ రోబోట్స్ లాగా కట్టెలు తీసుకొని ఏదో పగ ప్రతీకారాలు ఉన్నట్టు ఎవ్వరి మాట వినకుండా ఎనిమీస్ లాగా కొట్టుకుంటారు అంటిల్ పొద్దున మార్నింగ్ అయ్యేంత వరకు. అండ్ మార్నింగ్ వచ్చేసి చూస్తే బ్లడ్ బాతే ఉంటుంది. ఈ రిచువల్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటంటే కొంతమంది ఋషులు మునులు అక్కడ దేవరగట్టు దగ్గర ధ్యానం తపస్సు చేసుకుంటుంటే ఎవరో ఇద్దరు రాక్షసులు వచ్చి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళంట. అయితే ఆ రాక్షసుల డిస్టర్బెన్స్ తట్టుకోలేక శివుడు పార్వతీదేవి కోసం తపస్సు చేస్తే వాళ్ళు ప్రత్యక్షమై ఏం కావాలంటే వీళ్ళ ప్రాబ్లం చెప్తారు. సో వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం వాళ్ళు ఆ రాక్షసుల్ని వెతుక్కుంటూ భూమి మీదకి వస్తారు. వచ్చిన తర్వాత మాలమల్లేశ్వర స్వామిగా వచ్చిన శివుడు కొంతమంది జనంని తీసుకొని వెళ్ళి ఆ రాక్షసుల్ని చంపడానికి వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు మీకు లాస్ట్ కోరిక ఏదైనా ఉంటే చెప్పండి అన్నప్పుడు వాళ్ళు మాకు నరమాంసం కావాలని చెప్తారు. నరమాంసం లేదు ఏం లేదని చెప్పి ఎవరు ఇవ్వరు వాళ్ళకి. సో దానివల్ల మళ్ళీ ఎక్కడ ఫీల్ అయిపోతారో అని వీళ్ళే భయపడిపోయి అక్కడ ఉన్న గొరువయ్య అనే ఒక ఆయన 5 drops ఆఫ్ బ్లడ్ ని వాళ్ళకి ఇస్తాడు. అంతే, వాళ్ళు కొంచెం సంతృప్తి పడిపోయి ఆ బ్లడ్ ని తాగేసి ఓకే అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా శివుడు వాళ్ళని సంహరించేస్తాడు. ఇదన్నమాట బ్యాక్ స్టోరీ. అండ్ ఇది ఇంకా వీళ్ళు ఫాలో అవుతూ ఫస్ట్ వీళ్ళు కొట్టుకోవడం కంటే ముందు ఇప్పటికి కూడా ప్రజలు మిడ్ నైట్ ఉత్సవం అయిపోయిన తర్వాత గొరువయ్య అనే కంచాబీర వంశానికి చెందిన గొరువయ్య అనే ఆయన్ని పిలిచి ఫస్ట్ 5 drops ఆఫ్ బ్లడ్ ని ఒక నీడిల్ తో ఇవ్వమని చెప్పి ఆ బ్లడ్ ని తీసుకొని వెళ్ళి ఇప్పటికీ ఉన్న 2 రాతి గుండ్ల పైన చల్లుతారు. అంటే ఆ 2 రాతి గుండ్లు ఆ రాక్షసులకి సింబల్ అన్నమాట. వీళ్ళు ఈ రిచువల్ ఎందుకు చేస్తారంటే ఇలా వాళ్ళు ఆ రాక్షసులకి ఈ బ్లడ్ అంతా ఇచ్చి తాగమని చెప్పినట్టు అనమాట. సో అలా రాక్షసుల బాగా సాటిస్ఫై అయిపోయి అబ్బా నాకు బ్లడ్ ఇచ్చారని చెప్పి ఇంకా వెళ్ళిపోతారని వీళ్ళ ఫీలింగ్. అది మేబీ వాళ్ళ నమ్మకం కూడా అయి ఉండొచ్చు.
బట్ ఇది 2008లో సుప్రీం కోర్ట్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేసినప్పటికి కూడా వీళ్ళు ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు. అందుకనే గవర్నమెంట్ దీనికి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి మొత్తం ఆ రోజు పోలీస్ ఫోర్స్ అంతా కూడా మిడ్ నైట్ అక్కడే ఉంటారు అండ్ మెడికల్ టీమ్ తో సహా. బట్ స్టిల్ ఇట్ గోస్ ఆన్. చాలా మంది కూడా ఇంజూర్ అవుతారు, కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. బట్ స్టిల్ దే కంటిన్యూడ్ దిస్. అండ్ నెక్స్ట్ బ్లడ్ ఫీస్టా ఇన్ స్పెయిన్. ఇది అనిమల్స్ పైన జరిగే ఒక రిచువల్ అండ్ ఇది చాలా డెడ్లియస్ట్ అండ్ డేంజరస్ రిచువల్. మనం నార్మల్ గా బలి అలా ఇస్తాం, కానీ దానికంటే కూడా డెడ్లియస్ట్ రిచువల్. దీన్ని అనిమల్స్ ని టార్చర్ పెట్టి మరీ చంపుతారు ఈ రిచువల్ లో. నార్మల్ గా ఆ రోజు బుల్స్ ని రోడ్ పైన లేదంటే ఒక గ్రౌండ్ లో వదిలేసి వాటిని కత్తులతో లేదంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ తో వాటిని గుచ్చుతూ టార్చర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడితో ఆగరు, వాటిని పొడుస్తూ గుచ్చుతూనే ఆగరు. వాటి పైన ఎక్కడైతే గుచ్చుంటారో అక్కడ హాట్ వ్యాక్స్ వేస్తూ ఇలా వాటిని చాలా టార్చర్ పెడతారు. ఫస్ట్ బుల్స్ ని చేస్ చేసి ఆ తర్వాత వాటిని పొడిచి ఆ పొడిచిన చోట వాటికి ఎక్కడైతే చాలా నొప్పి ఉంటుందో అక్కడ హాట్ వ్యాక్స్ వేస్తారు. దీనిపైన ఇలా జరగకూడదని చాలా పిటిషన్స్, ర్యాలీస్, కోర్టు కేసెస్, క్యాంపెయిన్స్ జరిగినప్పటికీ ఇంకా కూడా స్పెయిన్ లో ఇది జరుగుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ఇయర్ లో 10,000 నుంచి 15,000 బ్లడ్ ఫీస్టాస్ జరుగుతాయి స్పెయిన్ లో. నాట్ ఓన్లీ ఇన్ స్పెయిన్, బ్రెజిల్, మెక్సికో అండ్ పోర్చుగల్ లో కూడా ఇలా జరుగుతుంటుంది. పాపం కదా అవి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రిచువల్ వచ్చేసి లివింగ్ డెడ్ రిచువల్. ఇది డోంట్ లెట్ గో అని కూడా అంటారు. ఇది వచ్చేసి ఇండోనేషియాలో ఒక ఐలాండ్ సులవేసి అని ఉంది. ఆ సులవేసి ఐలాండ్ లో చనిపోయిన వాళ్ళని బర్రీ చేయకుండా అలానే వాళ్ళ ఇంట్లో చాలా రోజుల వరకు పెట్టుకుంటారు. ఎవరి ఫైనాన్షియల్ కండిషన్ ని బట్టి వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకోవాలని డిసైడ్ చేస్తారు. అది కొన్ని వీక్స్ నుంచి ఇయర్స్ వరకు అలా ఇంట్లోనే పెట్టుకుంటారు. వాళ్ళని ఒక సిక్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. అంటే బాలేని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని కూడా అలానే చూసుకుంటారు. వాళ్ళకి కూడా ఒక బెడ్ ఇస్తారు, రోజు చెక్ చేస్తారు, బట్టలు మారుస్తారు, ఫుడ్ పెడతారు. ఇలా రోజు జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ ఎప్పుడైతే వాళ్ళని బరీ చేస్తారో, బరీ చేసేటప్పుడు వాళ్ళకి మంచి డ్రెస్ వేసి ఆ తర్వాత వాళ్ళతో పాటు ఒక బఫెలోని కూడా వాళ్ళకి తోడుగా బరీ చేస్తారు. ఇలా ఎందుకు బఫెలోని వాళ్ళతో పాటు బరీ చేస్తారంటే, ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళాలంటే వాళ్ళకి ఏదో ఒక వెహికల్ కావాలి కదా. ఆ వెహికల్ బఫెలో పైన కూర్చొని వాళ్ళు నరకానికి కానీ స్వర్గానికి కానీ వెళ్తారని వాళ్ళ నమ్మకం అంట. అంతేకాదు ప్రతి ఇయర్ వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళని మళ్ళీ వాళ్ళ సమాధుల దగ్గర నుంచి కానీ ఎక్కడైనా వాళ్ళు పూడ్చిన దగ్గర నుంచి తీసి వాళ్ళని మళ్ళీ బాగా రెడీ చేసి కొంచెం సేపు బయటకు కూర్చోపెట్టి వాళ్ళకి ఆ రోజు నచ్చినంత చేసి అలా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ వాళ్ళని ఎక్కడ ఉన్నారో అదే ప్లేస్ లో బరీ చేసేస్తారంట. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే. ఈ రిచువల్స్ గురించి అండ్ ట్రెడిషన్స్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా మీకు ఏవైనా డెడ్లీ రిచువల్స్ తెలిసినా, ఇంకా ఇలాంటివి ఏవైనా మీకు తెలిసినా మాకు తెలియజేయండి. అండ్ దీని పార్ట్ 2 కానీ లేదంటే మీకు ఏవైనా మిస్టరీ సజెషన్స్ కానీ ఉంటే కూడా మాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చర్లీస్ బుక్ షెల్ఫ్.